హాయ్ ఫ్రెండ్స్, నిన్న అంటే మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పెహల్గాం లోని బైసారన్ అనేటువంటి వ్యాలీలోని టూరిస్టులపైన ఉగ్రదాడి జరిగింది. ఇందులో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. అయితే బైసారన్ పెహల్గాం కి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక టూరిస్ట్ రిసార్ట్ పట్టణం అనమాట. ఇక్కడ కనీసం వెహికల్స్ కూడా వెళ్ళేటటువంటి అవకాశం లేదు. అయితే కాలినడకన లేదంటే గుర్రాలపైనే చేరుకోగల ప్రదేశం కావడంతో సైనికులు లేని సమయాన్ని అదును చూసుకొని సైనికుల దుస్తుల్లోని 5 ఉగ్రవాదులు టూరిస్టుల పైన మెరుపు దాడి చేశారు. అయితే ఏం జరుగుతుందో అని అర్థం కాని టూరిస్టులు వాళ్ళని చంపొద్దని ఎంతగానో వేడుకున్నారు. ఇదే సమయంలో వాళ్ళు ఒక 2 బస్సులు కూడా ఆపి అందులోని టూరిస్టులను ఒక్కొక్కరిని దించుతూ వాళ్ళ పేర్లు కనుక్కోవడం జరిగింది. వారి పేర్లు ఐడీలు చెక్ చేసి ముస్లింస్ అయితే విడిచిపెట్టి ముస్లిం కానటువంటి మగవారిని వాళ్ళ యొక్క భార్య పిల్లల కళ్ళ ఎదురుగుండానే పాయింట్ బ్లాంక్ లోని కాల్చి చంపేశారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు మరియు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే 2019 పుల్వామాలోని సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పైన జరిగిన దాడిలోని 47 మంది వీరమరణం పొందిన విషయం మనకు తెలిసింది. అయితే ఆ తరహా దాడి తర్వాత అతిపెద్ద దాడిగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇది తమ పనే అని చెప్పి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాని యొక్క ముసుగు సంస్థ అయినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. ఈ ఘటనలోని 100 రౌండ్లకు పైగా బుల్లెట్ ఫైరింగ్ జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కథనం బట్టి తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని ప్రాణాలతో విడిచిపెట్టడం అనేది ఎంతో కొంత ఉపశమనం. అదే కానీ జరుగున్నట్లయితే ఆ దారుణాన్ని ఊహించడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది.